ఒకరోజు కప్పలన్నీ కలిసి ఒక పరుగు పందెం పోటీ పెట్టుకుంది. అయితే వెళ్తూ ఉంటే ఒక కప్ప చూసుకోకుండా ఒక గొంతులో పడిపోతుంది. అయితే బయట ఉన్న కప్పలన్నీ వాటిని నువ్వు పైకి రాలేవు అంటూ ఉంటాయి. కానీ ఆ కప్ప ప్రయత్నిస్తూనే ఉంటుంది. కొంచెం దూరం ఎక్కుతుంది, కింద పడిపోతుంది. ఈ బయట ఉన్న కప్పలు నీకు చేత కాదు, నీకు వల్ల కాదు, నువ్వు రాలేవు అంటూనే ఉంటాయి. అయినా కూడా ఆ కప్ప తన ప్రయత్నం వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రయత్నించి చివరికి ఆ గొంతులో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ఆ కప్పలన్నీ ఆశ్చర్యపోతాయి. ఇంత పెద్ద గొంతులో నుంచి నువ్వు ఎలా రాగలిగావు అని అంటూ ఉంటాయి. అందుకు ఆ కప్ప నవ్వుతూ, నాకు సరిగ్గా వినపడదు, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నువ్వు రాగలవు అని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ప్రయత్నించి రాగలిగాను అంటుంది. అయితే మనం నేర్చుకోవాల్సింది, జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు ఆ గుంతల్లా ఉంటాయి. మన చుట్టూ ఉన్న కొంతమంది మనల్ని ప్రోత్సహించరు, పైగా మనల్ని ఫెయిల్ అవుతామని చెప్తారు. కానీ అదే మాటలను మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన లక్ష్యాలను చేరుకోవచ్చు. సమస్యలు ఎంత గట్టివైనా నువ్వు ఆగిపోతే ఓడిపోతావు, కానీ ప్రయత్నిస్తూనే ఉంటే తప్పకుండా గెలుస్తావు. నిన్ను తక్కువగా చూసే వాళ్ళని పట్టించుకోవద్దు. నువ్వు నమ్మితే నువ్వు ఏదైనా సాధించగలవు. కష్టం వచ్చినప్పుడు నిటారుగా నిలబడిపో. మన బలం మనకు తెలియాలంటే పరీక్షలు తప్పవు, కానీ నువ్వు ఓడిపోవాలా గెలవాలా అనేది నిర్ణయం నీ చేతిలోనే ఉంది. ఈరోజు నుండి ఎవరి మాటలను, నెగిటివ్గా మాట్లాడే వారి మాటలను అసలు పట్టించుకోకండి. నీ లక్ష్యాల కోసం ముందుకు సాగు. విజయం నీదే.